చెత్త ప్రభుత్వాన్ని, చేతకాని ప్రభుత్వాన్ని, ఒక రాజధాని లేని రాష్ట్రంలో చేసిన ఈ ప్రభుత్వాన్ని, అలాగే బాధుడే బాధుడు, అలాగే ఇదెక్కడ కర్మ లాంటి ఈ ప్రభుత్వాన్ని దింపడానికి మరి అన్ని శక్తులు ఒకటయ్యాయి. ఈనాడు తెలుగుదేశం, జనసేన, అటు బీజేపీ కూటమిగా ఏర్పడి, ఇది మామూలు కూటమి కాదు. ఈ కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన. ఈ కూటమి అన్నది ఒక అగ్ని పర్వత విస్ఫోటన. ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. గుర్తుపెట్టుకోండి, రేపు జరగనున్న ఎన్నికల్లో ఏదైతే అత్యుత్సాహంతో, ఉరకలెత్తున ఉత్సాహంతో మీరందరూ ఈనాడు ఇక్కడ కలిసికట్టుగా వచ్చారో, నేను ఇచ్చే సందేశాన్ని వినడానికి ఇదే ఉత్సాహంతో రేపు జరగనున్న ఓట్లో ఎలక్షన్స్ లో మీరంతా కూడా మరి ఆ జగను నరం అలాగే అణువు ప్రతి రక్తపు పొట్టు ఓటమిని చూచి, అలాగే చీకొట్టి అందరూ కూడా మీరు ఈ ఓటు అనే ఆయుధంతో కలిసి కట్టుగా తిప్పి కొట్టి అతనికి అపజయం రుచి ఎలా ఉంటుందో చూపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు మానవుడుకున్న ఆయుధం ఓటు. ఆ ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుని నీ ఉద్దేశాలను ప్రతిబింబ చేయడానికి నీకు ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడే సరైన ప్రతినిధిని ఎన్నుకోవడం, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందరికీ అందించడం కోసం మీరు ఈ ఓటు అనే ఆయుధాన్ని ఎక్కడ కొదువు పెట్టకుండా మీరు దీన్ని సద్వినియోగపరుచుకుంటే మీ ఓటుని మీరు గౌరవించినట్టు అవుతుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షించినట్టు అవుతుంది. లేదా మీ ఓటుకి మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన వాళ్ళు అవుతారు. మీరంతా ఒకటే. చివరిగానే చెప్పేది, ఏం కావాలో మీరు ఆలోచించుకోండి. ఓటు అనే ఆయుధంతో మీకు మరి మంచి ప్రభుత్వం కావాలా, అలాగే అరాచకమైన ప్రభుత్వం కావాలా, ఎటువంటి ప్రభుత్వం కావాలి మీకు? చీకటి ప్రభుత్వం కావాలా, లేకపోతే ఒక స్వర్ణ యుగం లాంటి ప్రభుత్వం కావాలా అన్నది నిర్ణయించుకోవాల్సిన అవకాశం మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, మన సింగనమల అభ్యర్థి అయిన సాముడి గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయిన అంబిక లక్ష్మీనారాయణ గారిని అఖండమైన మెజారిటీతో సైకిల్ గుర్తుకే 2 ఓట్లు. మీ ఓట్లు ఏమిటి? మీ ఓట్ల గుర్తేమిటి? మీ ఓట్ల గుర్తేంటి? సైకిల్కి వేసి, అలాగే మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్న మన కూటమి అభ్యర్థులైతేనేమి, జనసేన అభ్యర్థులైతేనేమి, మన బీజేపీ అభ్యర్థులైతేనేమి అందరిని కూడా గెలిపించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సారే జహాं से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुले हैं इसके, ये गुल सीता हमारा. जय తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ.